మకర రాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ కుటుంబంలో కొంచెం చికాకులు, ధన రాబడి తగ్గటము, వాక్కు అంటే ఈ ఇంట్లో చికాకుగా ఉండి అటు ధనము తగ్గినంత ఆదాయం లేకపోవటం వల్ల చికాకులు పెరుగుతూ ఉంటాయి మగవాడికి. వీడు అనవసరంగా ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు వాళ్ళ మీద చికాకు చూపించటము, వాళ్ళు కొంచెం బాధపడటము, ఈ విధమైనటువంటి పరిస్థితులు కుటుంబంలోను వాక్కులోను ఈ విధమైన పరిస్థితులన్నీ మనకి ద్వితీయంలో శని యొక్క ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో రాహు యొక్క సంచారం మాత్రం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ఇక్కడ మనం పనిచేసేటటువంటి జాగాలో కావచ్చు, ఉద్యోగం చేసేటటువంటి స్థానంలో కావచ్చు, లేదా మన అన్నదమ్ముల మధ్య కావచ్చు, అందరి మధ్యన కూడా ఒక సుహృద్భావం ఉంటుంది. తద్వారా కొంచెం ఆదాయం పెరుగుతుంది. అంత మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం కారణంగా ఏ పని చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగా చేయగలుగుతాం. మనస్ఫూర్తిగా చేసినటువంటి పని ఏదైనా సరే అది విజయవంతం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి తృతీయ స్థానంలో రాహు వల్ల కలుగుతూ ఉన్నాయండి. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క ఫలితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన ఉన్నది నిజానికి పంచమ స్థానం, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా చతుర్థ స్థానంలో ఉన్న ఫలితాలు మనం చెప్పుకున్నట్టయితే చతుర్థంలో బుధుని యొక్క సంచారం మాత్రం సుఫలితాలు ఇవ్వదండి. అలాగే పిల్లలు విద్య విషయంలో కొంచెం వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధలు తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. అందుచేత వారికి వ్యాపారం దందా సరిగా జరగకపోవచ్చు, సరి అయినటువంటి ఆదాయం రాకపోవచ్చు. అలాగే మీకు ఉన్నటువంటి గృహం అయితే గృహము, వాహనము, వీటి యొక్క సౌఖ్యాన్ని కూడా మీరు పొందలేకపోవచ్చు. దానికి ఏదో రిపేర్ రావడం, దానికి కదపాలి అంటే 2000 3000 మళ్ళీ ఖర్చు పెట్టడం. అలాగే ఇంటి విషయాల్లో కూడా ఏది చేసే సొంత ఇల్లు ఉన్నవాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. నాకు ఒకప్పుడు సొంత ఇల్లు లేదు, అద్దెల్లులో ఉండేవాడిని, అప్పుడు హ్యాపీగా ఉండేవాడిని. తర్వాత సొంత ఇల్లు కొనుక్కున్నాను, దానికి ఎక్కడికో ఎవరికో కిరాయికి ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక రిపేర్. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అద్దె ఇంటిలో ఉండటమే చాలా ఆనందదాయకం అనిపిస్తూ ఉంటుంది. మెయింటెనెన్స్ అంటారు, అక్కడి నుంచి ఇది ఏదో రిపేర్ అంటారు, ఒక గొడవ కాదండి, అనేక రకాల బాధలు ఉన్నాయి. ఇవన్నిటిని మన అనుభవంలోకి రావు. గృహ సౌఖ్యం ఇవన్నీ కూడా మనకి చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల అనుభవంలోనికి రావు. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దీని మధ్యన భార్యాభర్తల మధ్యన మాట పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాలలో మీ మాటను వాడు తిరస్కరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారము మరొకటో చేస్తూ ఉన్నట్టయితే మీ ఇద్దరి మధ్యన కూడా కొంచెము అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా మనకి ఏమాత్రము అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. మీకు ఉన్నటువంటి ఏవైతే అన్నీ ఉన్నాయి, ఇంట్లో మీ టీవీ ఉంది, ఇల్లు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఈ సుఖాలు ఏవి అనుభవంలోకి అనిపించడానికి రాదు. ఎందుకంటే గప్పుకొని మీరు వారం రోజులు 15 రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మనం చెప్పుకునేవో 10 రోజులు ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆ 10 రోజులు బయట ఉన్నారు, ఏముంది మీ అనుభవంలోకి ఏమొచ్చేవి అంటే ఏమో చెడిపోయాను కాదు, అక్కడ మీ అనుభవంలోకి రావు. అక్కడ మీరు అక్కడ మళ్ళీ లాడ్జిలో ఇక్కడ దిగాలి, అక్కడ అనుభవిస్తారు, అది వేరే విషయం. ఇక్కడ ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ సౌఖ్యాలను మీరు అనుభవంలోకి రావు. ఈ విధమైన ఫలితాలన్నీ భాగ్యస్థానంలో కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి బుధులు ఇద్దరు ఉన్నారండి. 2 గ్రహాలు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఏకాదశ స్థానం కాబట్టి ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల వాళ్ళ మధ్యలో సుహృద్భావం ఉంటుంది, ఏ వ్యవహారం చక్కబెట్టాలనుకున్నా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి. ఈ రవి బుధు ఇద్దరు కూడా 2 గ్రహాలు కూడా ఆరోగ్యం. రవి అడిషనల్గా మనకి ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే ఆరోగ్యం బాగా ఇస్తూ ఉంటాడు. బుధుడు అది ఆరోగ్యం గురించి ఆయనతో ఇవ్వలేడు, కానీ మిగతా అన్ని రంగాల్లోనూ కూడా ఆయనతో సమానంగా పోటీగా పడుతూ ఈ రవి బుధ ఇద్దరు పోటీగా మీకు శుభాలు కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయస్థానంలో శుక్రుడు, ఇది ఒక విశేషం.
వ్యయస్థానంలో నవగ్రహాలలో ఏ గ్రహము కూడా ఒక్క శుక్రుడు తప్పించి ఏ గ్రహము కూడా వ్యయస్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాదు గోచార రీత్యా. అది శుక్రుడు ఇస్తాడు. ఇక్కడ ఈ మకర రాశి వారికి ఇక్కడ మీకు జరుగుతున్నది ఏంటంటే వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ వ్యయస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల చాలా సుఫలితాలు ఉంటాయి. లలిత కళల విషయంలోనే కాదు, శయ్యా సుఖం అంటే ముజరుడు అయిపోయి అంటే అలా అవన్నీ వద్దండి, ఎక్కడికో వెళ్ళవద్దు. శయ్యా సుఖం అంతా బాగుంటుంది చాలా చక్కగా. మిగతా వయసులో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అంటే ఎక్కడో ఊరు క్యాంపుకి ఏం వెళ్ళిపోయాడు అనుకోండి, శయ్యా సుఖం అంటే అక్కడ లాడ్జ్లో పడుకుంటాడు, అక్కడ పని చూసుకొని ఆఫీస్ పని చూసుకొని. అవి కాదు ఈ శయ్యా సుఖం అని మొత్తం మీద లలిత కళల విషయంలో సినీ రంగంలో వాళ్ళకి, ఈ అట్లా టీవీ రంగంలో వాళ్ళకి, ఈ మల్టీమీడియాలో పనిచేసేటటువంటి వారికి కూడా ఈ మకర రాశి వారికి ఈ శుక్రుడు ఈ 10 రోజులు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందుచేత మనకి ఎక్కువ గ్రహాలు శుక్రుడు, రవి, బుధ, అటు రాహు, ఇన్ని గ్రహాలు మనకి ఇక్కడ చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాయండి. అందుచేత ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం చెప్పాలంటే ఇక్కడ మకర రాశి వారికి చాలా బాగున్నది. అలాగే మీరు ఎన్ని బాగున్నప్పటికీ కూడా ఈ నవగ్రహాల యొక్క పూజకి సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకోవటం మంచిది. అలాగే మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా ఈ జీర్ణమైనటువంటి గుడులకు, అలాగే చిన్ని గుళ్ళు వాడి భక్తి ప్రదర్శించుకోవడం కోసం వాళ్ళు ఏదో అతిభక్తి పాపం ఏం చేస్తారండి, దేవుడి కల్లోకి వచ్చి వాళ్ళ దగ్గర ఏదో కట్టవయ్యా అంటాడు, తినకో ఏదో గుడి కడతాడు పాపం. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ వయసు అయిపోతూ ఉంటుంది, దానికేమో తగిన ఆదాయం లేకపోతూ ఉంటుంది. అటువంటి వాటికి మీ యొక్క చేయూతని ఇవ్వండి. దేవుడు మీరు ఒక్క చేయూత ఇస్తే మీకు ఆయన సహస్రపాదు సహస్రశీర్ష పురుష అని తెలుసు మీకు. మీరు ఒక్క చెయ్యి భగవంతుడికి అలా అటువంటి గుడికి ఇస్తే ఆయన 1000 రకాలుగా మీ యొక్క జీవితానికి మేలు చేస్తాడు. ఇందులో సందేహం లేదు. నమ్మండి అంతే. మీ జీవితం చాలా చక్కగా సజావుగా సాగిపోతూ ఉంటుంది. అందులో ఎటువంటి మరొక అభిప్రాయానికి తావే లేదు.